హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం మురుకులు. ఇవి చాలా క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతికి మీరు సగ్గుబియ్యంతో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇవి చేయడం కూడా చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ఫస్ట్ నేను ఒక 1/2 కప్ సాబుదానాన్ని తీసుకున్నాను. అందులోకి ఒక 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి మనం ఒక 6 hours నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టినా పర్వాలేదు. తర్వాత మనం ఈ సాబుదానా మాత్రం చిన్న సాబుదానా మాత్రమే తీసుకోవాలి, పెద్దవి తీసుకోకూడదు. తర్వాత నేను ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని అందులోకి 1 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ ఊమ, 1 టేబుల్ స్పూన్ జీరా గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, అలానే ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు కరిగించిన బటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా రోజు నానబెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యంని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం ఇలా అవుతాయి 6 గంటల తర్వాత. సగ్గుబియ్యం సరిగ్గా నానకపోతే మనం పిండి కలిపేటప్పుడు అవి కరెక్ట్గా మిక్స్ అవ్వవు అండ్ వేయించేటప్పుడు కూడా పేలుతాయి. సో ఖచ్చితంగా అవి 6 hours నానబెట్టాలి. సో తర్వాత మనం మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. అండ్ ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూడండి, మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. తర్వాత మనం ఇలా ఒక క్లాత్ కప్పుకొని కాసేపు పక్కన పెట్టాలి. తర్వాత ఇలా మురుకుల పీటను తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకోండి. ఈ సైజ్ ఉండాలి. అలానే మురుకుల పీట సైడ్స్కి కూడా ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే పిండి బయటకి ఈజీగా వస్తుంది మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు. అలానే ఈ మురుకుల బిళ్ళని పీటలో ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత పిండిని చిన్న ముద్దలాగా చేసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత పీటని ఇలా మూత పెట్టేసి క్లోజ్ చేసి పెట్టుకోవాలి. మనకి మీడియం హోల్స్ ఉండే బిళ్ళతో ఏంటంటే ఇలా సన్నగా వస్తాయి మురుకులు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి, క్రిస్పీగా. తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత డైరెక్ట్గా ఈ మురుకుల పీటతో ఇలా డైరెక్ట్గా అందులోనే ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, హై ఫ్లేమ్ ఏం అవసరం లేదు. సో మనకు కాసేపు అయ్యాక అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అలా ఫ్రై అయిన తర్వాత మనకు ఇలా అనగానే అవన్నీ విరిగిపోతాయి ఆయిల్లోనే. అప్పుడు మనం వాటిని ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. మన సగ్గుబియ్యం మురుకులు రెడీ అయిపోయినట్టే. సో నార్మల్ మురుకులకి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ట్రా సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల అవి ఎక్స్ట్రా క్రిస్ప్ అవుతాయి. సో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వీటికి ఎక్కువ టైం కూడా తీసుకోదు కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడుతుంటే ఈవినింగ్ స్నాక్కి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది, ఏం పెట్టాలి అని అర్థం కానప్పుడు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.